Set Pyar. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు వ్లాగ్ మార్నింగ్ అప్లోడ్ చేశాను కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పాను, కానీ ఈ వ్లాగ్ ఈవినింగ్ది. అలాగే మీ అందరికీ ఒక విషయం షేర్ చేసుకోవాలి, మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుందాం, ఓకేనా? సో మన ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే కొంచెం అన్న స్కిప్ చేయకుండా చూడండి, వినండి. ఆ తర్వాత మీ ఇష్టం సబ్స్క్రైబ్ చేయడము చేయకపోవడం, ఓకేనా? సో ఏంటంటే నిన్న గుండు పగిలింది కదా, మీరందరు చూసినే ఉంటారు వ్లాగ్. గుండు పగిలింది, కానీ నోట్లో నుంచి రక్తం ఎందుకు వస్తుంది? గుండు పగిలితే ఒకవేళ తల మీద నుంచి రక్తం రావాలి కదా, అది రాకూడదు కూడా, ఎవ్వరికి అలా జరగకూడదు కూడా. వీడియో ఓపెన్ చేసి మాట్లాడుతూ ఇప్పుడు నిన్న వ్లాగ్లో తెచ్చిన ఐటమ్స్ అప్పుడే ఎవరన్నా అంత పైన ఎత్తి పెడతారా ఫ్రెండ్స్? ఏవన్నా సామాన్లు అన్నా సరే ఇప్పుడు ఫంక్షన్ చేయాలి అనగా మంచిగా తీసుకుంటారు, ఏదో మిర్చనో ఏదో కుర్చో వేసుకొని తీసుకుంటారు. అదేదో కావాల్సిన ఒక గరిట తీసుకొని అలా కలిపేసి తీస్తే డామ్ అని పడిపోయాయి. ఎందుకు అంటే అది ఫస్టే పెట్టి ఉన్నారు కాబట్టి. అన్నీ ఒకదాని మీద ఒకటి చిన్న చిన్న బాస్కెట్స్ పెట్టారు. ఆ తర్వాత ఒకటి కాటన్ అట్టలాగుంది చూడండి, అది పెద్దది, అదొకటి పెట్టినారన్నమాట దాని మీద. అది ఒకేసారిగా గడిటతో అలా చేసేస్తే డామ్ అని కింద పడిపోయింది. పడిపోయిన వెంటనే మనకు మంచిగా సాంగ్ అని సాంగ్ వల్ల ప్లే అయ్యింది. కాకపోతే వాళ్ళు స్కిప్ రాసేసుకుంటూ ఉన్నారు. కామెంట్స్ అయితే పాపము నేను కూడా నిజంగా తిక్కదాన్నే, ఒక వ్లాగర్ చెప్పేంత వరకు నాకు అర్థమే కాలేదు. నిజంగా ఇప్పుడే వీడియో అప్లోడ్ చేయాలి అనేసి అలా పెట్టేసుకుని ఉంటారు. అప్పుడే స్పాట్లో జరిగింది అంటే డైలీ స్పాట్లోనే అలానే జరుగుతూ ఉంటాయా అని అంటున్నారు. సో అక్కడ ఏం పైన పడింది, ఏమంత హెవీ లెంత్ ఏమన్నా కాదు. సామాన్లు పడ్డాయా అంటే అది కూడా కాదు. చిన్న చిన్న 10 రూపీస్ బాక్సెస్ ఉంటాయి చూడండి, అవల్ల పడ్డాయి అన్నమాట. సరే పడినాయి, ఏదో బై మిస్టేక్ ఎలానో సమ్ జరిగింది. తలకి దెబ్బ తగులుతుంది ఎక్కడన్నా. ఏంది నోట్లో నుంచి రక్తం వస్తుంది అని కాటన్ బట్ట అప్పటికప్పుడు ఎక్కడి నుంచి దొరికింది? అది నోట్లో పెట్టుకొని కెమెరా ముందు నుంచి ఇలా వెళ్తే ఇంకా మనకు ఎన్ని తీసుకున్న క్లిప్స్ థంబ్లైన్కి కరెక్ట్గా మనం చేయలేము. ఇప్పుడు నేనే వ్లాగ్ ఉన్నాను, ఈ ఫోటో ఎక్కడ మనం స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా రాదు. ఎన్ని యాప్స్ వేసినా కూడా పర్ఫెక్ట్గా రాదు. వీళ్ళకి చూడండి, కెమెరా ముందర నిలబడి కావాల్సిన ఒక థంబ్లైన్కి ఫోటో తీసుకున్నారు. సో మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పాలి, ఏంటిదో ఏమో నాకు కూడా కొన్నిసార్లు అర్థమే కాదు. ఇప్పుడు మంచిగా అన్నప్రాసన జరుగుతుంది, ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారో వీళ్ళ రిలేటివ్స్ని చూడాలి అని ఉంది నాకు. కానీ అది కాదేమో అనిపిస్తుంది. ఇంకా ఈ దెబ్బకి ఎన్ని రోజులు, 1 వీక్ మనం వీడియోస్ చూడాలేమో. మళ్ళీ మనము వాళ్ళు చేసే స్కిప్ట్ అయినా కూడా మనం తిక్కలాగా ఎలా చూస్తున్నామో చూడండి. 70K 80K 1K 100K వద్దులేండి. ఇక్కడ మీకు ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. చాలా మెస్సీగా అయితే అయిపోయింది. ఈ డస్ట్ రూమ్, స్టోర్ రూమ్, బెడ్రూమ్ స్టోర్ రూమ్ అయిపోయింది అన్నమాట. చెప్పాను కదా ఎలుకలతో ఎంత ప్రాబ్లం అయ్యింది అనేసి. ఇంత చిందరవందరంగా పెడితే ఎలుకలు రాక ఏమొస్తాయి అనుకోవద్దు. ఇంకా ఇక్కడ సెల్ఫ్లు యాడ్ ఉన్నాయండి. ఆ బీరువా ఏమో ఇంటి దగ్గర పడింది, అది ఎప్పుడు తెచ్చుకోవాలో ఎప్పుడు సర్దుకోవాలో నా హబ్బీకి చెప్తే అది చాలా బరువు ఉంది, పైకి ఎక్కలేదు, అది మర్చిపో అంటాడు. ఇంకా ఎన్నిసార్లు శారీస్ మడత పెట్టి నీట్గా పెట్టినా కూడా ఏదో ఒకటి చింద్రవందనం చేసేస్తూ ఉంటారు మా పిల్లలు. ఇంకా వీళ్ళ బట్టలు మడత పెట్టేసి బాగా సెల్ఫ్లలో పెట్టేసిన ఒక్కటి తీయడానికి 10 తీస్తారు. అదొక పెద్ద తలకాయ నొప్పి. ఇంకా అన్నీ తీస్తున్నాను. ఎప్పుడు నేను ఈ రూమ్స్ క్లీన్ చేయాలి అనుకున్నా వీళ్ళ బట్టలలో ఏదన్నా వాడినటివి ఉంటే తీసి పక్కన వేసేద్దాము అనిపిస్తుంటుంది. ఫస్ట్లో నేను చాలా బట్టలు అయితే తీసుకునేదాన్ని ఆసిఫ్కి, ముస్కాన్కి. ఎప్పుడు ఊరికి వెళ్ళినా ఏదన్నా కొంచెం సందర్భం రాకూడదు, ఫస్ట్ బట్టలు అంత మంచిగా వేర్ చేపించేదాన్ని అన్నమాట. ఈ బట్టలు పెట్టడానికి యాసిర్కి వచ్చి తీసుకోవడం లేదు ఈసారి నేను. అయినా కూడా ఎన్ని ఉన్నాయంటే అసలు ఇంకా
చెప్పకూడదు, అన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడు బీరువా తెచ్చుకోవాలి, ఎప్పుడు ఇవల్ల నీట్గా సర్దేసి బీరువాలో పెట్టేసుకోవాలి అనిపిస్తుంటుంది. ఇప్పుడు కొత్త శారీస్ మంచిగా బీరువాలో పెడితే కదా మంచిగా స్టోర్ అయ్యేది. ఇక్కడ పెట్టేస్తే ఏమవుతుంది చెప్పండి. అదే కాక బ్యాగ్లలో కూడా న్యూ శారీస్ ఉన్నాయి. ఇంకా అక్కడ మా ఇంటి దగ్గర ఇంకా చాలా వరకు శారీస్ దాంట్లో ఉన్నాయి. అవి ఏమైపోతున్నాయో ఏమో, ఏం అర్థం కావడం లేదు. ఒకసారి వెళ్ళి చూసొద్దాము అంటే ఆ ఇంట్లో రెంట్కున్నారన్నమాట. ఇంకా వాళ్ళకి ఎందుకు మళ్ళీ ప్రాబ్లం అన్నట్టు నా హబ్బీ పిలుచుకొని వెళ్ళడం లేదు. ఇక్కడ చూడండి ఎంత కసు వచ్చిందో. ఇంకా చాలా సేపు అయితే నేను క్లీన్ చేశాను. మీకు ఒక 5 minutesలో చూపిస్తున్నాను కదా, కరెక్ట్ 1 hour పట్టింది. కింది మొత్తం తీసాను. ఇప్పటికీ కనీసం 5 ఎలుకలు పడ్డాయి చూడండి. మేము చంపలేదు, అది తీసేసి దూరం వదిలేసామన్నమాట. ఇంకా నా హబ్బీ వచ్చిన వెంటనే తీసి వెళ్ళి దూరం వదిలేస్తారన్నమాట. మాకు ఈ ప్రాబ్లం అయిపోయింది దాంట్లోతో. ఇప్పుడు కరెంట్ వైర్లు అవి ఇవి మస్తుగా ఉంటాయి, వల్ల కట్ చేసేసి పెట్టేస్తున్నారు. ఆసిఫ్ బట్టలు కొరికేసాయి అనేసి అలా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా ఇవి ఇలా ఉంటాయి నా హబ్బీ చేసే వర్క్. ఇంకా ట్రబ్బు మొత్తం అవే, ఇంకా మంచం కింద ఉండేటివి అంతా అవే. పాత సామాన్కి వేస్తారంటే అవి యూజ్ అయ్యేటివి ఎట్లా వేస్తారు చెప్పండి అనేసి ఇంకా వేయడమే లేదు. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి, ఓకేనా. ఇంకా ఇప్పుడు ఏమవుతుందో చూడాలి వాళ్ళ వ్లాగ్. నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది. ఆ తర్వాత ఏం వ్లాగ్ వస్తుంది అనేసి. మళ్ళీ ప్రెగ్నెంట్ అంట, సీమంతం 5 months ప్రెగ్నెన్సీ ఒకటి, మళ్ళీ ఎంగేజ్మెంట్ ఒకటి, మళ్ళీ ట్విన్స్ది అన్నప్రసన్న ఒకటి, మళ్ళీ ఇప్పుడు దెబ్బ తగిలింది ఒకటి. ఎన్ని ప్రాబ్లమ్స్ పాపం వాళ్ళకి. నాకే బాధేస్తుంది. నిజమో అబద్ధమో ఆ దేవునికి ఎరక. ఇంకా వల్ల క్లీన్ చేసే వరకు నైట్ అయిపోయింది. ఇంకా చాలానే వర్క్ చేసిందని నా కోసం నా హబ్బీ బజ్జీలు తెచ్చారన్నమాట. చూడడానికి చిన్నగా ఉన్నాయి, తినడానికి అయితే సూపర్గా అయితే ఉన్నాయి. ఇంకా అలాగే 2 పాప్కార్న్స్, యాపిల్స్, గ్రేప్స్ అన్నీ తెచ్చారన్నమాట. నేను ఈ వర్క్ చేసే లోపల నా బేబీ ముస్కాన్ ఇద్దరు వెళ్ళి తెచ్చారు. ఒక పాప్కార్న్ ఇప్పుడే కంప్లీట్ చేసేసాను నేను. ఆ తర్వాత ఇది యాపిల్ ఇచ్చాను తింటున్నారు. ఇంకా బజ్జీలు చూస్తూ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇంకా 2 పెట్టిన తర్వాత గుర్తుకొచ్చింది వీళ్ళు కూడా తింటారు కదా అనేసి ఇంకా బొరుగులు తెప్పించాను. మార్నింగ్కి ఉగ్గాని వేద్దాము. ఇంకా ఈ డే కాదు, నెక్స్ట్ డే ఇంకా నా హబ్బీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఉగ్గాని. ఇంకా ఉప్పు అస్సలు స్పాట్లో అయిపోతుంది. నాకే అర్థం కాదు, తెప్పియాలి అనిపిస్తుంటుంది కానీ గుర్తుకే ఉండదు. కానీ ఏదో ఒక డబ్బాలో అలా ఉప్పు ఉంటుంది. ఎప్పుడు చూడు మా ఇంట్లో నిజంగా నాకు తెలియకుండానే ఏదో ఒక బాక్స్లో ఉప్పు కంపల్సరీ ఉంటుంది. ఈ డే అసలు ఉప్పు లేదేమో అనుకున్నాను, ఒక బాక్స్లో పెట్టి ఉన్నాను. ఇంకా అది యూజ్ అయ్యింది, అందుకే ఉండాలి అనేసి పెద్దవి తీసుకొని రారా అంటే 3 ప్యాకెట్లు పెద్దవి తీసుకురా అంటే ఇవి చిన్నగానే ఉన్నాయి. ఇంకా చెప్పా కదా వాష్లో బ్యాటరీస్ అయిపోయాయి, ఇంకా అవి తెప్పించాను అన్నమాట. ఇంకా బ్యాటరీస్ వేస్తున్నారు. అవసరం లేదు, స్లేల్లో ఉంది కదా అనుకుంటే లేదు. ఎప్పుడు మనకు అలవాటు అయిపోతుంది టైమింగ్ అక్కడ చూడడము. ఇంకా అందుకనేసి తెప్పించి వేసేసాను. ఇంకా ఈ ఉప్పు డబ్బాలో వేసేసుకొని ఆ తర్వాత మసాలా బాక్స్లో కూడా వేసేసుకొని పెట్టేసుకుంటాను. ఎందుకు అంటే ఏది తొందరగా దొరికితే అది యూజ్ చేద్దామండి. నా దగ్గర ఇంకా మనం అందరం ఉప్పు ఎక్కువగానే యూజ్ చేస్తాం కదా. ఏం చేస్తున్నారు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా వాళ్ళ వ్లాగ్స్ చూస్తారా కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఇంకా ఉప్పు వేసేసుకున్నాను. 1 ప్యాకెట్ మిగిలింది. ఈ డబ్బాకి 2 ప్యాకెట్స్ సరిపోయాయి చూడండి. అసలు డిమార్ట్లో ఉప్పు నిజంగా రేట్ ఎక్కువ అంటాం కానీ ఆ ఉప్పు ఎలా ఉంటుంది, ఇంకా వైట్ ఉంటుంది, షైన్ ఉంటుంది, బొబ్బలే ఉంటుంది అసలు. ఇదన్నా కొంచెం గడ్డలాగా అవుతుంది కానీ అది కాదు, అది క్వాలిటీనెస్ ఏమో. ఇంకా ఉప్పునే కదా అనేసి అంత డబ్బు అవసరమా అని ఇదే తెప్పించుకున్నాను నేను. ఇది నా మసాలా కంటైనరు. ఇంకా నేను డిన్నర్ కిందనే వేసేసాను. ఇంకా అంత ఓపిక లేదు నాకు. అది ఏమంటారో మీరు, హాసిల్ అంటాం మేమైతే.
మ్యాట్ వేసి పెట్టేంత ఓపిక లేదు. గుడ్ మార్నింగ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. బొరుగులు ఎప్పుడు పాపం నా హబ్బీనే తీస్తారన్నమాట. తను ఎక్కువగా తన చెయ్యి చాలా పెద్దది, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, మంచిగా చేస్తారు. మా ఆసిఫ్ ఫోన్ చూస్తున్నాడు, అదే చెప్తూ ఉన్నాను. ఫోన్ నా హబ్బీది ఇచ్చినందుకు అంత సంతోషంగా ఉన్న హే అంటున్నాడు. చూడండి, నా హబ్బీ ఫోన్ తీసుకున్నాడు అన్నమాట. తన ఫోన్ పగలగొట్టేసి ఇప్పుడు కూర్చున్నాడు. మా అమ్మకి హోంవర్క్ చాలా ఎక్కువగానే ఉంది. ఇంత పెద్ద పెద్ద రైటింగ్స్ చూసి పాపం తిక్కలేస్తుంది తనకు. కానీ రెడీ అయిపోయింది. ఇంకా ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను, పల్లీల పొడి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇది లేకపోతే ఉగ్గాని తిన్నట్టే ఉండదంట, అందుకనేసి ఒక బాక్స్కి చేసి పెట్టేసుకుంటాను. మసాలా, ఉప్పు, పప్పులు వేసేసుకొని ఒక డబ్బాలో వేసేసుకుంటే ఇంకా మనకి ఎప్పుడన్నా దోశలు వేసుకుంటాను కదా, దానికి కూడా యూజ్ అవుతుంది. ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా నా పిల్లలిద్దరు దోశలు తినేసేయాలి, చట్నీ లేదంటే దీంట్లోనే కొంచెం వాటర్ కలిపేసుకొని తర్వాత వేసేసుకుంటే సూపర్ అండ్ టేస్టీగా చట్నీ రెడీ అయిపోతుంది. ఈసారి తెచ్చుకున్నప్పుడు సరుకులు ఈ డబ్బా నిండా వేసి పెడతాను. పోయినసారి వేసాను, మీకు చూసి ఉండరు, ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. ఉగ్గాని రెడీ అయ్యింది. ఇంకా నా బేబీకి, నా హబ్బీకి వేసేస్తున్నాను. నేను తినలేదు, నేను చాయ్ తాగాలి అని చెప్తూ ఉన్నాను అన్నమాట. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి తప్పకుండా. తిను వచ్చేసి మా చెల్లి వాళ్ళ బేబీ, చూడండి ఎంత బాగా ఎంత క్యూట్గా నవ్వుతుందో. తను వేసింది మెమొరీ లాగా ఉంటుందని నేను ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, మీరు కూడా ఒకసారి చూస్తారు, మీ బ్లెస్సింగ్ కూడా పాపం తనకి ఇవ్వండి కామెంట్స్ రూపంలో. చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ అయితే నా కిచెన్ ఉంది. మీరు ఎప్పుడు చూసి ఉండరు నిజంగా. అంటే అంట్లు పెట్టేసుకునే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి జీరా వాటర్, రైస్ పెట్టేసుకున్నాను. సింక్లో అంట్లు ఏమీ లేవు, నీట్ అండ్ క్లీన్. నాకే బాగా అనిపించింది. ఇంకా ఫోన్లో మాట్లాడుతూ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. మా అమ్మో హోంవర్క్ రాస్తూ ఉంది ఇక్కడ. ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేశాను. రేపటి వ్లాగ్లో మీరు చూడగలరు నా వ్లాగ్. ఈ వ్లాగ్ లాంగ్ లెంత్ అయిపోయింది. ఇంకా అన్నీ సర్దేసి పెట్టేసుకున్నాను కదా, అదే నిజంగా 1 hour పైగానే పట్టింది. ఇంకా మీరు అలా చూడలేరు కాబట్టి నేను స్కిప్ చేసేసి మీకు ఒక పార్ట్ల విధంగా షేర్ చేసుకున్నాను. ఇంకా నా వల్ల కాదనేసి ఓకే అండి, నెక్స్ట్ వీడియో మీకు కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.